హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్నాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ బాగా వేగుతాయి. ఆనియన్స్ అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. చిన్న స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా వేపాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసుకున్నటువంటి గోంగూరని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక కట్ట గోంగూర సరిపోతుందండి 1/2 కేజీ చికెన్లోకి. ఇప్పుడు గోంగూర అంతా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిపేసి మగ్గనివ్వాలి. ఈ గోంగూర చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. టేస్ట్ ఎప్పుడు తినేలా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి. గోంగూర బాగా మగ్గనివ్వాలండి. చికెన్ను బాగా శుభ్రం చేసుకొని దాన్ని 1/2 గంట సేపు ఉప్పు నీటిలో నాననివ్వాలండి. ఉప్పు నీటిలో నానడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా వస్తుంది. గోంగూర బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు నీటిలో నానబెట్టినటువంటి చికెన్ను ఇందులో వేసుకోవాలి. చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలండి. ఇందులోకి వాటర్ వేసుకోకూడదు. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అంతేనండి, మన గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.